హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మైసెల్ఫ్ మాధవి. టుడే మనం చెప్పబోయే టాపిక్ లా అండ్ ప్రాపర్టీలో వచ్చేసి ఫిఫ్త్ టాపిక్ ఈజ్మెంట్ డెఫినేషన్ టైప్స్ అండ్ అక్వజేషన్. ఇందులో థర్డ్ టాపిక్ వచ్చేసి డెఫినేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఈజ్మెంట్స్ అంటే ఏమిటో టుడే మనము తెలుగులో తెలుసుకుందామండి. ఆ టాపిక్ వచ్చేసండి సౌలభ్యం యొక్క నిర్వచనం. సౌలభ్యం అనేది ఒక చట్టపరమైన హక్కు. ఇది ఒక వ్యక్తి ఆధిపత్య హద్దే మరొక వ్యక్తి ఆస్తిని సర్వెంట్ హద్దే ఒక నిర్దిష్ట పరిమిత మార్గంలో ఉపయోగించడానికి లేదా ఆస్వాదించడానికి అనుమతిస్తుంది. ఈజ్మెంట్ హోల్డర్ సర్వెంట్ భూమిని కలిగి ఉండడు లేదా కలిగి ఉండడు, కానీ దానిని ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఉపయోగించుకునే హక్కును కలిగి ఉంటాడు. ఈజ్మెంటులు భూమిపై స్వాధీనత లేని ఆసక్తులు అంటే హుల్డర్కు భూమిని స్వంతం చేసుకోకుండా ఉపయోగించుకునే హక్కు ఉంటుంది. సారాంశంలో ఒక ఈజ్మెంట్ యాక్సెస్ వెలుతురు, గాలి, నీరు లేదా పారుదల వంటి నిర్దిష్ట ప్రయోజనం కోసం మరొక వ్యక్తి ఆస్తిని ఉపయోగించే లేదా ఉపయోగాన్ని పరిమితం చేసే హక్కును మంజూరు చేస్తుంది. మరియు ఈ హక్కులు సాధారణంగా ప్రబలమైన భూమికి ప్రయోజనం చేకూరుస్తాయి మరియు సర్వెంట్ భూమిపై భారాన్ని విధిస్తాయి. సౌలభ్యాల వర్గీకరణ. సౌలభ్యాలను వాటి స్వభావం, సృష్టి మరియు అవి ఉపయోగించబడే విధానాన్ని బట్టి వివిధ మార్గాల్లో వర్గీకరించవచ్చు. ఈ కింది విధంగా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి భూమిని ఉపయోగించుకునే హక్కు ఆధారంగా వర్గీకరణ. సానుకూల సౌలభ్యం ఫస్ట్. అంటే ఏమిటి అంటే సానుకూల సౌలభ్యం హుల్డరును దాస్య భూమిపై ఏదైనా చేయడానికి అనుమతిస్తుంది. ఉదాహరణకు భూమిని దాటడం లేదా దాని నుండి వనరులను తీసుకోవడం. ఉదాహరణ మార్గ హక్కు. ఈమెంట్ ఇది ఒక వ్యక్తి మరొకరి భూమి గుండా దాటడానికి అనుమతిస్తుంది. ప్రతికూల సౌలభ్యం అంటే ఏమిటి అంటే ప్రతికూల సౌలభ్యం హోల్డర్‌ను దాస్య భూమి యజమానిని వారి భూమిపై ఏదైనా చేయకుండా పరిమితం చేయడానికి అనుమతిస్తుంది. అయినప్పటికీ దాస్య భూమి యజమాని భూమిని స్వాధీనం చేసుకున్నప్పటికీ ఉదాహరణ ఏమిటి అంటే వెలిగించే హక్కు. ఈమెంట్ ఇది పొరుగువాడు మీ ఆసక్తి సహజం కాంతిని నిరోధించే నిర్మాణాన్ని నిర్మించకుండా నిరోధిస్తుంది. సెకండ్ వన్ భూమికి ప్రయోజనం ఆధారంగా వర్గీకరణ. అపార్ట్ అపార్టమెంట్ అపార్టెనెంట్ ఈజ్మెంట్ అంటే ఏమిటి అంటే అపార్టెనెంట్ ఈజ్మెంట్ ఒక నిర్దిష్ట భూమి భాగాన్ని ప్రయోజనం చేకూరుస్తుంది. దీనిని డామినేట్ టెనెమెంట్ అని పిలుస్తారు. ఈజ్మెంట్ భూమికి ముడిపడి ఉంటుంది, వ్యక్తికి కాదు. కాబట్టి అది విక్రయించబడిన లేదా బదిలీ చేయబడిన అది భూమితో వెళుతుంది. ఉదాహరణ ల్యాండ్లాక్ చేయబడిన ఆస్తికి ప్రాప్యతను అనుమతించే మార్గ హక్కు. విక్రయించబడిన లేదా బదిలీ చేయబడిన ఆస్తితో ఈజ్మెంట్ ఉంటుంది. సెకండ్ వన్ స్థూల ఈజ్మెంటులో స్థూల ఈజ్మెంటులో అంటే ఏమిటి అంటే స్థూల ఈజ్మెంటులో ఒక నిర్దిష్ట భూమి ముక్క కంటే ఒక వ్యక్తి లేదా చట్టపరమైన సంస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రకమైన ఈజ్మెంట్ భూమితో పాస్ అవ్వదు మరియు సాధారణంగా ఈజ్మెంట్ కలిగి ఉన్న వ్యక్తి లేదా సంస్థతోనే ఉంటుంది. ఉదాహరణ ఏమిటి అంటే మరొక వ్యక్తి భూమి గుండా ప్రవహించే నదిలో చేపలు పట్టే హక్కు. ఈ హక్కు ఈజ్మెంట్ కలిగి ఉన్న వ్యక్తికి లేదా సంస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు ఏదైనా నిర్దిష్ట భూమి ముక్కకు కాదు. థర్డ్ వన్ వాడకం యొక్క ఫ్రీక్వెన్సీ ఆధారంగా వర్గీకరణ. ఫస్ట్ వన్ వచ్చేసి నిరంతర సౌలభ్యం. అంటే ఏమిటి అంటే నిరంతర సౌలభ్యం అనేది నిరంతరంగా మరియు అంతరాయం లేకుండా ఉపయోగించబడుతుంది. ఆధిపత్య అద్దెదారు ఎటువంటి చర్య తీసుకోవలసిన అవసరం లేకుండా ఈజ్మెంట్ అమలు చేయబడుతుంది. ఉదాహరణ వెలిగించే హక్కు లేదా నీటి ఈజ్మెంట్ కోసం పరిస్థితులు నిర్వహించబడినంత వరకు ఇది నిరంతరం ఉపయోగపడుతుంది. సెకండ్ వన్ అడపాద డాపా సౌలభ్యం అంటే ఏమిటి అంటే అడపాద డాపా సౌలభ్యం అనేది క్రమానుగతంగా లేదా అవసరమైన విధంగా ఉపయోగించబడుతుంది. ఈజ్మెంట్ నిరంతరం అమలు చేయబడదు, కానీ ఎప్పటికప్పుడు ఉపయోగించబడుతుంది. ఉదాహరణ అవసరమైనప్పుడు మాత్రమే ఒక భూమిపై కారును పార్కు చేసే హక్కు. ఇది అడపద దాపా ఆడపడ ఆడపద డాపా ఉపయోగము. ఫోర్త్ వన్ సౌలభ్యం సృష్టి ఆధారంగా వర్గీకరణ. ఫస్ట్ వన్ గ్రాట్ ద్వారా సడలింపు నిర్వచనం.
ఏమిటి అంటే, సర్వెంట్ భూమి యజమాని ఆధిపత్య భూ యజమానికి స్పష్టంగా హక్కును మంజూరు చేసినప్పుడు గ్రాంట్ ద్వారా ఒక సడలింపును సృష్టించవచ్చు. సాధారణంగా అధికారిక ఒప్పందం లేదా దస్తావేజు ద్వారా. ఉదాహరణ, ఆస్తి యజమాని బదిలీ దస్తావేజు ద్వారా మరొక వ్యక్తికి దారి హక్కును మంజూరు చేయవచ్చు. సెకండ్ వన్, ప్రిసిక్ష్ ప్రిసిక్షన్ ప్రిసిక్ష్పన్స్ ప్రిసిక్షన్ ద్వారా సడలింపు అంటే ఏమిటి అంటే, భూ యజమాని అనుమతి లేకుండా చట్టపరమైన కాలానికి భారతదేశంలో సాధారణంగా 20 సంవత్సరాలు భూమిని నిరంతరం మరియు అంతరాయం లేకుండా ఉపయోగించినట్లయితే ప్రిసిక్షన్ ద్వారా ఒక సడలింపును పొందవచ్చు. ఉదాహరణ, పొరుగువారి భూమిలో 20 సంవత్సరాలకు పైగా అభ్యంతరం లేకుండా మార్గాన్ని ఉపయోగిస్తున్న వ్యక్తి ప్రిసిక్షన్ ద్వారా దారి హక్కును పొందవచ్చు. థర్డ్ వన్, అవసరం ద్వారా సడలింపు. నిర్వచనం ఏమిటి అంటే, ఒక ఆస్తి యజమానికి మరొకరి భూమి ద్వారా తప్ప వారి ఆస్తికి ప్రవేశం లేనప్పుడు ఆవశ్యకత ద్వారా సడలింపు ఏర్పడుతుంది. ఆధిపత్య అద్దెకు యాక్సెస్ మార్గం ఉందని నిర్ధారించుకోవడానికి ఈ సడలింపు సృష్టించబడింది. ఉదాహరణకు, ఒక భూ పరివేషిత ఆస్తి యజమాని పబ్లిక్ రోడ్డును యాక్సెస్ చేయడానికి పొరుగు ఆస్తిని దాటడానికి ఒక సడలింపును పొందవచ్చు. ఫోర్త్ వన్, అనుబంధం ద్వారా సడలింపు అంటే ఏమిటి అంటే, పరిస్థితుల ఆధారంగా సృష్టించబడిన హక్కు ఉన్నప్పుడు ఈ రకమైన సడలింపు పుడుతుంది. ఇది సాధారణంగా భూమిని మొదట ఒక వ్యక్తి స్వంతం చేసుకొని తర్వాత విభజించినప్పుడు సంభవిస్తుంది మరియు విభజన ఒక సడలింపు అవసరాన్ని సూచిస్తుంది. ఉదాహరణ ఏమిటి అంటే, ఒక ఆస్తిని విక్రయించినప్పుడు మరియు దానిలో కొంత భాగాన్ని రహదారికి ప్రాప్యత లేకుండా వదిలివేసినప్పుడు ఒక సడలింపు అమ్మకంలో భాగంగా యాక్సెస్‌ను సూచించవచ్చు. ఫిఫ్త్ వన్, చట్టం ద్వారా సడలింపు. అంటే ఏమిటి అంటే, కొన్ని సడలింపులు చట్టం లేదా చట్టం యొక్క నిర్దిష్ట నిబంధనల ద్వారా సృష్టించబడతాయి. ఈ సడలింపులు సాధారణంగా ప్రజా వినియోగాలు లేదా సేవలకు సంబంధించినవి. ఉదాహరణ, సేవలను అందించడం కోసం ప్రైవేటు భూమి ద్వారా ప్రైవేటు లేదా కేబుల్లను వేయడానికి సడలింపును ప్రభుత్వం లేదా యుటిలిటీ కంపెనీ పొందవచ్చు. ఫిఫ్త్ వన్, వ్యవధి ఆధారంగా వర్గీకరణ. ఫస్ట్ వన్ వచ్చేసి శాశ్వత సడలింపులు అంటే, శాశ్వత సడలింపులు నిరవధికంగా ఉండే మరియు గడువు తేదీ లేని సడలింపులు. ఉదాహరణ, శాశ్వత ఉపయోగం కోసం మంజూరు చేయబడిన మార్గ హక్కు సడలింపు. సెకండ్ వన్, తాత్కాలిక సడలింపులు. నిర్వచనం ఏమిటి అంటే, తాత్కాలిక సడలింపులు పరిమిత వ్యవధిలో లేదా నిర్దిష్ట కాలానికి ఉన్న సడలింపులు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నిర్మాణ పనుల సమయంలో వాటి నిర్దిష్ట కాలానికి భూమిపై పార్కు చేయడానికి హక్కు. సారాంశం, ఈజ్మెంట్ల వర్గీకరణ పట్టిక. వర్గీకరణ, ఈజ్మెంట్ రకం, వివరణ, ఉదాహరణ. వర్గీకరణ, పొరుగువారి చెరువులో చేపలు పట్టే హక్కు. ఈజ్మెంట్ ఏమీ లేదు, వివరణ ఏమీ లేదు, ఉదాహరణ ఏమీ లేదు. వర్గీకరణ, ఉపయోగం యొక్క ఫ్రీక్వెన్సీ ద్వారా. ఈజ్మెంట్ రకం, నిరంతర సౌలభ్యం. వివరణ, అంతరాయం లేకుండా నిరంతరం ఉపయోగించబడుతుంది. ఉదాహరణ, వెలుతురు లేదా నీటి హక్కు. వర్గీకరణ, ఆడపదడాప సౌలభ్యం. ఈజ్మెంట్ కాలానుగుణంగా లేదా అవసరమైన విధంగా ఉపయోగించబడుతుంది. వివరణ, వేరొకరి భూమిలో పార్కు చేసే హక్కు. ఉదాహరణ ఏమీ లేదు. వర్గీకరణ, సృష్టి ద్వారా. ఈజ్మెంట్ గ్రాంట్ ద్వారా సౌలభ్యం. వివరణ, అధికారిక ఒప్పందం లేదా దస్తావేజు ద్వారా సృష్టించబడింది. ఉదాహరణ, భూ యజమాని మంజూరు చేసిన దారి హక్కు. వర్గీకరణ, ప్రిస్క్రిప్షన్ ద్వారా సౌలభ్యం. ఈజ్మెంట్ రకం, చట్టబద్ధమైన కాలానికి నిరంతర ఉపయోగం ద్వారా పొందబడింది. వివరణ, 20 సంవత్సరాల నిరంతర ఉపయోగం తర్వాత దారి హక్కు. ఉదాహరణ ఏమీ లేదు. వర్గీకరణ, అవసరం ద్వారా సౌలభ్యం. ఈజ్మెంట్ రకం, మరొకరి భూమి ద్వారా ఆస్తికి ప్రాప్యత అవసరమైనప్పుడు పుడుతుంది. వివరణ, ల్యాండ్ లాక్ చేయబడిన ఆస్తికి మార్గం హక్కు. ఉదాహరణ ఏమీ లేదు. వర్గీకరణ, చిక్కుల ద్వారా సౌలభ్యం. ఈజ్మెంట్ రకం, పరిస్థితుల నుండి ముఖ్యంగా భూమి విభజన ద్వారా సూచించబడుతుంది. వివరణ, భూమి అమ్మకం తర్వాత ప్రాప్యత హక్కును సూచిస్తుంది. ఉదాహరణ ఏమీ లేదు. వర్గీకరణ, వ్యవధి ద్వారా. ఈజ్మెంట్ రకం, శాశ్వత సౌలభ్యం. వివరణ, నిరవధికంగా ఉంటుంది.
నిర్వాధికంగా ఉంటుంది మరియు కాల పరిమితితో కూడుకున్నది కాదు. ఉదాహరణ శాశ్వత మార్గం హక్కు. వర్గీకరణ తాత్కాలిక సౌలభ్యం, ఈజ్మెంట్ రకం పరిమిత సమయం లేదా నిర్దిష్ట కాలం వరకు ఉంటుంది. వివరణ నిర్మాణ సమయంలో పార్కు చేయడానికి తాత్కాలిక హక్కు. ఉదాహరణ ఏమీ లేదు. ముగింపు సవరణలు ఆస్తి చట్టంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వ్యక్తులు లేదా సంస్థలకు నిర్దిష్ట ప్రయోజనాల కోసం వేరొక వ్యక్తి ఆస్తిని ఉపయోగించుకునే హక్కులను అందిస్తాయి. ఈజ్మెంట్ల వర్గీకరణ వర్గీకరణను అర్థం చేసుకోవడం, ఉపయోగించే హక్కు, భూమికి ప్రయోజనం, ఉపయోగం యొక్క ఫ్రీక్వెన్సీ లేదా అవి సృష్టించబడిన విధానం ఆధారంగా ఆస్తి యజమానులు, డెవలపర్లు మరియు న్యాయ నిపుణులు ఆస్తి యాక్సెస్ మరియు వినియోగానికి సంబంధించిన సమస్యలను నావిగేట్ చేయడంలో సహాయపడుతుంది. భూమి యొక్క వివిధ ఆచరణాత్మక ఉపయోగాలను సులభతరం చేయడానికి వ్యక్తులు ఇతరుల హక్కులను ఉల్లంఘించకుండా వారి ఆస్తిని ఆస్వాదించగలరని నిర్ధారించుకోవడానికి ఈజ్మెంట్ అవసరం. హాయ్ వ్యూయర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.